అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక Hey
అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అలాగే స్వామివారి యొక్క దివ్య రూపాన్ని దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకి స్వామివారిని గ్రామోత్సవంగా గరుడ వాహనం మీద ఉండ్రావర గ్రామ ప్రవీధుల్లో ఊరేగింపులు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క ఊరేగింపులో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క గ్రామోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. అలాగే ఈ యొక్క గ్రామోత్సవంలో స్వామివారు మన ఇంటికి వేయించేసినప్పుడు చక్కగా భక్తులు ఘనస్వాగతాన్ని పలికి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నా. అలాగే 12వ తారీఖు రేపు 11వ తారీఖు శనివారం 10:30 గంటలకి స్వామివారికి అమృతోత్సవ స్నానం అనగా చక్ర స్నానాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క గర్భాలయంలో ఉండేటువంటి చక్రతాళు వారు స్వామివారు ముఖమండపంలోకి వేయించేసి స్వామివారికి తిరుమంజనం అనంతరం స్వామివారి చక్ర స్నానం భక్తులందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ భక్తులు అందరూ కూడా సదవకాశాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు. అలాగే ఆదివారం నాడు 12వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకి మహిళా మండలి జంట ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముగ్గుల పోటీలో ప్రతి ఒక్క మహిళలు కూడా చక్కగా ఉత్సాహంగా పాల్గొనాలని ఆశిస్తున్నాం. అలాగే ఎవరైనా ముగ్గుల పోటీలో పాల్గొనే వారు ముందుగా తమ పేర్లు ఇవ్వవలసి ఉంటుంది. ఎటువంటి రుసుము లేదు. గమనిక ముగ్గుల పోటీలో పాల్గొనేటువంటి వారు తమ యొక్క ముగ్గుకు సంబంధించిన వస్తువులు వాళ్లే తీసుకుని వచ్చి మీకు నిర్ణయించినటువంటి సమయాల్లో మీ కేటాయించినటువంటి గడువులో మీ యొక్క రంగవల్లుల్ని కళా ప్రతిభను చాటుకుని ఆలయాన్ని సుందర శోభాయమానంగా సంక్రాంతి శోభని ఉట్టుపడేటట్లుగా దేవాలయాన్ని అలంకరించగలరు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందినటువంటి విజేతలకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే పాల్గొన్న వాళ్ళకి కన్సల్టేషన్ ప్రైజ్ నిర్వహించడం జరుగుతున్నది. అలాగే 13వ తారీఖున భోగి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం ప్రత్యేకతగా ఇంకా ఆలస్యం అవుతున్నటువంటి వివాహములు, జాతకరీత్యా ఏదైనా లగ్న దోషాలు కలిగిన, అలాగే ఎవరైనా ఇంకా వివాహం కావలసినటువంటి యువతి యువకులు ఈ యొక్క కళ్యాణంలో ప్రత్యేకంగా వారికి సంకల్ప దీక్షతో ఈ యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇంకా ఎవరైనా యువతి యువకులు ఇంకా వివాహం కావలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కళ్యాణం ముందు తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుచున్నా. ముందుగా కళ్యాణంలో పాల్గొనేటువంటి వారు ముందుగా మీ యొక్క పేర్లు రాయించుకుని రసీదు పొందవాలి. అలాగే సంక్రాంతి కనుమ ఆ రోజున స్వామివారికి విశేష అర్చనలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. మరొక ముఖ్యమైన భోగి రోజున భోగి నాడు సాయంత్రం 4 గంటలకి పిల్లలందరికీ కూడా స్వామివారి సన్నిధిలో వేదాశీర్వచనంగా స్వామివారి ఆశీస్సులతో భోగపల్లి పోయి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క భోగపల్లి పోయి కార్యక్రమంలో తమ యొక్క పిల్లలని దేవాలయాన్ని తీసుకువచ్చి చక్కగా స్వామివారి సన్నిధిలో శ్రీవారి ఎదురుకుండగా మీ యొక్క పిల్లలకి భోగపల్లి పోయడం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క తమ బిడ్డలని తీసుకుని వచ్చి స్వామివారి సన్నిధిలో భోగపల్లి పోయించుకోవాల్సిందిగా కోరుచున్నా. గోవిందా